సెలవులంటే విద్యార్థులకు ఒక ఎమోషన్. ఏటా ఏదో ఒక బంధువుల ఇళ్లకు వెళ్తూ ఉంటారు అందరూ. కానీ ఎవరూ లేని అనాథ విద్యార్థుల పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? ఈ నెల 24 నుండి ప్రభుత్వం పాఠశాలలకు వేసవి సెలవులను ప్రకటించింది. దీంతో విద్యార్థులంతా కూడా సంబరపడుతూ ఉంటే మహబూబాబాద్ జిల్లాలోని 49 మంది అనాథ విద్యార్థుల్లో మాత్రం ఆందోళన నెలకొంది. సెలవుల్లో ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు ఆశ్రయిస్తారనే అనిశ్చితి వారిని వేధిస్తోంది. వీరు కూడా ఆనందంగా గడిపేలా ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేక సమ్మర్ క్యాంప్స్ ను ఏర్పాటు చేయాలని, ఆ చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు నింపాలని సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. పదం అందరి విద్యార్థులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. సమ్మర్ హాలిడేస్కు ఎక్కడికి వెళ్ళాలి, ఎటు తిరగాలి, ఎవరు బంధువుల ఇంటికి వెళ్ళాలని కూడా పేరెంట్స్ పిల్లలు కలిసి సమ్మర్ అందరూ కూడా ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అవుతారు. కానీ ఈ సమ్మర్ హాలిడేస్ అనే పదం చాలామందిని ఆందోళనలో నెట్టేసింది. మహబూబాబాద్ జిల్లాలో సుమారు 50 మంది అనాథ విద్యార్థులు సమ్మర్ హాలిడేస్ వస్తున్న కొద్దీ, దగ్గర పడుతున్న కొద్దీ, సమ్మర్ హాలిడేస్ ఇంక కొన్ని రోజులు ఇస్తారన్నప్పుడల్లా వాళ్ళ మొహంలో ఆందోళన నెలకొంది. విజువల్ చూసుకోవచ్చు. జిల్లాలోని గూడూరుకు సంబంధించిన కేజీబీకి సంబంధించిన విద్యార్థులు సుమారుగా 6 నుంచి 7 ఆర్ఫన్స్ విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుతున్నారు. ఎవరు అనాథ పిల్లల్ని ప్రభుత్వం చేరవేస్తుంది. దీంతో పాటుగా ఆపరేషన్ స్మైల్తో పాటు మరికొంతమంది ప్రభుత్వ కార్యక్రమాలందరినీ కూడా, పిల్లలందరినీ కూడా ప్రభుత్వం చేరవేసి నాణ్యమైన విద్యను కూడా అందిస్తుంది. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో సమ్మర్ హాలిడేస్ ప్రభుత్వం ప్రకటిస్తుంది. హాస్టల్స్, స్కూల్స్ అని కూడా క్లోజ్ అవుతున్నాయి. మరి వీళ్ళ పిల్లలు ఎక్కడికి వెళ్తారు, వీళ్ళ పరిస్థితి ఏంది, ఏమనుకుంటున్నారు, కొంతమంది పిల్లలను అడిగి తెలుసుకుందాం. అమ్మాయి, మీ పేరు ఏం పేరు? సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి, ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం? మై నేమ్ ఈజ్ ఎం అవంతిక. ఐఎమ్ స్టడింగ్ 9th క్లాస్. మా స్కూల్ కేజీబీవి గూడూరు. నాకు పేరెంట్స్ లేరు. లేని వాళ్ళ కోసం గవర్నమెంట్ సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు సమ్మర్ వస్తే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండడం కూడా వాళ్ళకి కష్టం, వీళ్ళకి కూడా కష్టం కదా. అందుకే సమ్మర్లో గవర్నమెంట్ సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేస్తే మేము అక్కడికి వెళ్తాం. కొన్ని రోజులు అక్కడ ఉంటాం, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయినప్పుడు స్కూల్లో వచ్చేస్తాం. సో గవర్నమెంట్ సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేయాలని కోరుకుంటున్నాం. అంటే హాలిడేస్లో మరి బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు ఏమన్నా అక్కడ ఇబ్బంది అట్లాంటి ఏమైనా ఫేస్ అవుతాం? అంటే మనం అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా. ఎన్ని రోజులని ఉంటా, 1 రోజు 2 రోజులు. ఎక్కువ రోజు ఉంటే మనకి మంచిగా అనిపించదు, వాళ్ళకు కూడా మంచిగా అనిపించదు కదా. నీ పేరు ఏం పేరు అమ్మా? ఎన్నో తరగతి చదువుతున్నావు? My name is K. Amulu. I am studying 8th class. కేజీబీవి గూడూరులో నేను చదువుకుంటున్నా. నాకు పేరెంట్స్ లేరు. అంటే హాలిడేస్ వస్తున్నాయి కదా, మరి ఎట్లా అనిపిస్తుంది? అందరు హాలిడేస్ వస్తున్నాయి, ఇంటికి పోవాలి, అందరూ మీ ఫ్రెండ్స్ అంతా ఎంజాయ్ చేస్తున్నారు. నీకు ఎట్లా అనిపిస్తుంది అమ్మా? వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళే కంటే మాకు ఒక క్యాంప్ పెడితే బాగుంటుందని అనుకుంటున్నాను. అంటే మీ ఫ్రెండ్స్ అంతా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, బంధువుల ఇంటికి వెళ్తారా, మీకు చెప్తా ఉంటారు. మరి నీకు ఎట్లా ఆ టైంలో నీకు ఎట్లాంటి ఫీల్ అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది సార్. అంటే ఇప్పుడు ఏం చేయాలంటున్నావు? ప్రభుత్వానికి ఒక క్యాంప్ పెట్టి అందరిని ఒక దగ్గర పెట్టి ఉంచాలని అనుకుంటున్నాను. ఇది ఆర్ఫన్ పిల్లల పరిస్థితి. ఇది నిజంగా ఒక వార్త కాదు, ఇది సామాజిక బాధ్యత. ఇలాంటి అనాథ పిల్లలందరినీ కూడా ప్రభుత్వము సమ్మర్లో చేరదీసి క్యాంపు కండక్ట్ చేసి, సాధారణ పిల్లలు ఏ విధంగా అయితే సమ్మర్లో ఎంజాయ్ఫుల్గా ఉంటారో వీళ్ళందరినీ కూడా ఎంజాయ్ఫుల్గా ఉంచి విద్యలో ముందుంచాల్సిన బాధ్యత మనతో పాటు, ప్రభుత్వంతో పాటు ప్రతి ఒక్కరి మీద ఉంది. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ, గూడూరు.